హాయ్ గైస్, దిస్ నిఖిల్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ముత్యాలధార వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. తెలంగాణలో హైయెస్ట్ వాటర్ ఫాల్స్ అది. సో ప్రజెంట్ వచ్చేసి బొడుపల్లి ఉన్నాం అనమాట. అండ్ యాక్చువల్గా ఇది నేను కొండపోచమ్మ పోయి వచ్చిన నెక్స్ట్ డే అనమాట. సో శ్రీనివాస్ దగ్గరికి ఎడిటింగ్ చేస్తున్నా. నార్మల్గా శ్రీనివాస్ దగ్గరికి వచ్చిన. సో ఇప్పుడు మళ్ళీ ఇది అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు ఇది సడన్ ప్లాన్. ఇప్పట్లో ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. టైం వచ్చేసి మేబీ 1:30 అవుతుందా, 2 దాటేసింది. అవును. సో 2:30 అట్లా అవుతుంది టైం ఇప్పుడైతే. సో ఇప్పుడు బయలుదేరుతున్నాము. మేబీ అది 5 hours జర్నీ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళేసి అక్కడ కలుద్దాం ఇక. మళ్ళీ ఇప్పుడు సడన్గా అనుకోకుండా సడన్ ప్లాన్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు కూడా ఐడియా లేదు. ఇంకా నేను కొండపోచమ్మ వ్లాగే అప్లోడ్ చేయలేదు. సో అది అప్లోడ్ చేసినాక ఇది అప్లోడ్ చేస్తా. ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి అయితే 5 hours జర్నీ, 278 kilometers చూపిస్తుంది. స్టార్ట్ అవుదాం ఇక. బైక్లో చాలా తక్కువ పెట్రోల్ ఉంది. ఎక్కడి వరకు పోతుందో కూడా ఐడియా లేదు. సో రూట్లో ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా కనబడట్లేదు. తెలియదు, బండి ఎప్పుడైనా అయిపోవచ్చు. కానీ రిస్క్ చేసి పోతున్నాం. ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా పోదాము అని చెప్పేసి పెట్రోల్ బంకులు చూస్తూ ఉన్నాం. కానీ అసలు ఎక్కడ కనబడతలే పెట్రోల్ బంకులు. చూడాలా మరిగా. చాలా అడ్వెంచర్ రైడ్ అవుతుంది ఇది అయితే. ఎక్సైట్మెంట్గా ఉంది. అట్లా ఎట్లా అవుతుంది అని చెప్పి క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. చూడాలి. సో అన్న కార్డనా? అరే అన్న కార్డ్ లేదంట. కార్డ్ లేదా? గూగుల్ పే, ఫోన్ పే, 3 kilometers పోతే పెట్రోల్ బంక్ ఉందంట. సో ఇక్కడ అయితే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అండ్ స్వైప్ ఏది లేదంటున్నారు. మా దగ్గర క్యాష్ కూడా లేదు. సో ముంగటికి వెళ్ళాలి ఇక. ఇంకా కానీ పెట్రోల్ ఎప్పుడైపోతుందో అర్థమవుతలేదు. చాలా అసలు లేదు, అసలు చాలా తక్కువ ఉంది. చూద్దాం. ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి కొంచెం ముంగటికి వచ్చేసి బండి అయితే అయిపోయింది. అండ్ పెట్రోల్ బంక్ ఎక్కడుంది దగ్గరలో అని చూస్తే 10 kilometers ముంగట చూపిస్తుంది. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో అర్థమవుతలే. అసలు బండ్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ బంక్ ఏడు ఓపెన్ లేవు. చిలో ఇప్పుడు నూక్కుట వెళ్ళిపోవడమే. కానీ 10 kilometers మధ్యలో ఎక్కడైనా మన గూగుల్ మ్యాప్స్లో అయితే 10 kilometers తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఓపెన్ ఉన్నట్టు చూపిస్తుంది. మధ్యలో ఎక్కడైనా ఇంకా ఓపెన్ కనబడితే అక్కడ ఓపించుకోవాలా. చూద్దాం ఇక. ఇట్లాంటివి కూడా ఫేస్ చేస్తాను అనుకోలేదు. సడన్గా ఫిక్స్ అయ్యి వచ్చేసినాము. చూద్దాం ఎట్లాంటివి ఫేస్ చేయాలన్నా ఇప్పుడు ఇక. చూడు సార్, ఇప్పుడు మళ్ళా అంత ముంగటికి పోవాలి. అక్కడ ఎంతమంది అడిగి వచ్చినావా కదా. సో అక్కడ వరకే పోవాలి ఇప్పుడు మళ్ళా. సో ఇప్పుడు నైట్ టైం ఏం అర్థమవుతలేదు. సో ఫైనల్గా కొంతసేపు వెయిట్ చేస్తుండగా అన్న వచ్చిండు. అన్న పేరు పవన్. సో అన్నకి గూగుల్ పే వేసి క్యాష్ తీసుకున్నాం ప్రజెంట్ అయితే ఇక. సో వెనకాలకి వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్రోల్ కొట్టించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా హెల్ప్ చేసినావు. ప్రజెంట్ అయితే నైట్ ఇట్లా స్టంట్ అయిపోయింది ఇక. సో థ్యాంక్ యూ అన్న. రైట్ అంటే చాలా అడ్వెంచర్గా చేస్తున్నాం ఇవాళ. ఇట్లా ఫ్యూల్ అయిపోతే కన్నులు డక్క కొడుతుంది. ఫైనల్లీ అయితే ఒక పెట్రోల్ బంక్ దొరికింది. ఇక్కడ పెట్రోల్ కొట్టిస్తున్నాం. అన్న కూడా మంచి నిద్రలు ఉండే వచ్చి లేవాటి పెట్రోల్ కొట్టిస్తున్నాం. అసలు ఇంత అడ్వెంచర్గా సడన్గా ప్లాన్ చేసుకొని మొత్తం ఆగం ఏమేమో చేస్తున్నాం ఇక ఈసారి అయితే. సో ఫైనల్లీ అయితే అట్లాస్ట్ బండ్లో పెట్రోల్ కొట్టించేసినాము. ఇప్పుడు డైరెక్ట్ నేను అక్కడ పోయి కలుస్తాను. ఎందుకంటే మొత్తం చీకటి ఉంది కాబట్టి మీకు చూపించడానికి కూడా పెద్ద ఏం కనబడట్లేదు అలా సరిగ్గా. సో డైరెక్ట్ మార్నింగ్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ నేను వ్లాగ్. సో ఇక్కడ బ్రేక్ తీసుకుందామని చెప్పి టీ బ్రేక్ కోసం అని చెప్పేసి ఆగినాం ఇక్కడ. అండ్ మాకు ఎన్ని kilometers ఉందో కూడా తెలియదు. వరంగల్ వరకు అయితే వెళ్ళిపోదాము. ఆడ వరకు తెలుసు కదా, అక్కడ నుంచి చూసుకుందాం లొకేషన్ అని చెప్పేసి అక్కడ వరకు అయితే కొడుతున్నాం. వరంగల్ నుంచి 150 kilometers ఉంటుంది. ఇంకా టీ బ్రేక్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి. అండ్ బొట్టు మీకు కొంచెం కొత్తగా కనబడచ్చు. శ్రీనివాస్ కొంచెం
ఇంట్లో వెళ్ళే ముందు బాగా మొక్కుకొని మంచిగా పోయి మంచిగా రావాలని బొట్లు పెట్టిండు అనమాట. అందుకే బొట్లు ఉన్నాయి. మాకు మనీ ఇచ్చాడు కదా అన్న అక్కడ హైవే మీద. ఫైనల్ మేము పెట్రోల్ కొట్టించుకొని మళ్ళా అన్నని మీట్ అయినాం ఇక్కడ కాజీపేట దగ్గరకు వచ్చి కలిసినాం అన్నని మళ్ళా. సో ప్రజెంట్ ఇప్పుడైతే వరంగల్ దాకా వచ్చేసి ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ వరంగల్ నుంచి ఇంకా 150 కిలోమీటర్స్ అనమాట. సో వంగపల్లి దాటినాక అక్కడ ఛాయ్ తాగినాం. అక్కడ నుంచి మేము వరంగల్ వరకు 1.5 అవర్ వచ్చేసినాం అప్రాక్సిమేట్లీ. అయితే తెల్లారాల జల్దిన ఎండ రావాలా, చలి పెడుతుంది, పిచ్చిలేస్తుంది నాకు. ఎండ కొడితేనే కొంచెం ఎనర్జీ వస్తుంది నాకైతే. సో బండికి కొంచెం రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి రైడ్. ప్రజెంట్ ఇప్పుడు వచ్చి అయితే లక్నవరం లేక్ రోడ్లో ఉన్నాము. ఆల్రెడీ నేను ఒకసారి లక్నవరంకి వచ్చిన. సో ఇప్పుడు కొంచెం ముంగటికి వచ్చేసరికి అరే ఇది నేను వచ్చినా కదా ఆల్రెడీ అని చెప్పి ఇప్పుడు బల్బు వెలిగింది అనమాట. కాకపోతే అప్పుడు నేను వ్లాగ్ స్టార్ట్ చేయలే. ఇంకా అప్పుడు కూడా బండి మీదనే వచ్చినా కానీ అప్పుడు ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేయలే. అండ్ అసలు వెనకాల లొకేషన్ మంచిగా ఉందని చెప్పి ఇక్కడ ఆగిన. అండ్ అక్కడ సైడ్ అయితే ఫాగ్ చూసినారా అసలు ఎట్లుంది ఆడ. బాబా బాబా ఫాగ్ అయితే ఎట్లుంది చూడండి అసలు అటు సైడ్. మేము అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇట్లా కొంచెం ముంగటికి రాగానే ప్లేన్ రోడ్డు అటు ఇటు మొత్తం గ్రీనరీ మస్తు కనబడ్డది అసలు లొకేషన్ అయితే. అండ్ ఇక్కడ నుంచి మాకు ఇంకా ముత్యాలధార వాటర్ ఫాల్స్కి అయితే 80 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఇక్కడికి వస్తున్నట్టు వీళ్ళింట్లో తెలియదు, మా ఇంట్లో తెలియదు, ఎవరికి చెప్పకుండా వచ్చేసినాము. మా ఇంట్లోనే అయితే నేను వీళ్ళింట్లో ఉన్నా అని అనుకుంటున్నారు. మళ్ళీ సాయంత్రం కల్లా వెళ్ళిపోవాలా. నేను సాయంత్రం వరకు కూడా వీళ్ళింట్లో ఉన్నట్టే మేనేజ్ చేసేసి వెళ్ళిపోతా. సో ప్రస్తుతానికైతే ఇది ప్లాన్. అసలు ఏం ప్లాన్ చేయకుండా సడన్గా అట్లా వచ్చేసినాం. అది అయిపోయింది అట్లా. ఇక మళ్ళీ మురుదేశ్వర టెంపుల్ అట్లా సడన్గా వెళ్ళిపోయినట్టు ఇది కూడా సడన్గా అట్లా వచ్చేసినాం. మీరు ఉండిపోతాయి ఇక అట్లా. చలో సెకండ్ టైం పెట్రోల్ బంక్ మళ్ళీ బండి అయిపోయింది మధ్యలో. పెట్రోల్ ఉంది మంచిగానే కొట్టిస్తున్నాం. మొత్తం ఫారెస్ట్ రూట్ స్టార్ట్ ఇక్కడ నుంచి. ఇక యాక్చువల్గా నా బండి సర్వీసింగ్ అయ్యాక చాలా రోజులు అయ్యింది. అయితే ఇంజన్ ఆయిల్ ఇంకా చైన్ స్ప్రే కొట్టిద్దామని చెప్పేసి మార్నింగ్ నుంచి షాప్స్ చూస్తున్నా. ప్రస్తుతానికి షాప్ దొరికింది ఒకటి, ఆడ షాప్ ఉంది. ప్రస్తుతానికైతే ఇంజన్ ఆయిల్ అండ్ చైన్ స్ప్రే కొట్టిస్తున్నాం బండికి. ఇవే స్టాంట్ వాడు అన్ని బండి నష్టం చేసుకున్నాం. నడుచుకుంటూ పోదామా? లెట్ మీ ట్రై వన్స్. ఓ మై గాడ్,
అమ్మ కాళ్ళు కింద పెడితే షూలు అంతా ఖరాబ్ అవుతాయి. అన్నాడు ఎట్లా ఎటు స్ట్రేటా కాకా కాకు ఇట్లనా ఒకటే బ్రో అరే మరీ ఘోరంగా దిగుతుంది స్టంట్ ఇది. అయ్యో నా కాలంతా మునిగిపోయింది. డబుల్స్ లేకుండా పోవాలి స్టంట్ ఇది. అందుకే డబుల్స్ లేకుండా పోయినాం అనుకో బండి దిగిపోయి ఎక్కువ. గుంజమని బండి లేపాలి ఇప్పుడు. యూట్యూబ్ అని సో అక్కడ బ్యాక్ సైడ్ మొత్తం బండి దిగిపోయింది, అసలు మట్టిలోకి బయటికి వెళ్ళలేదు. శ్రీనివాస్ది కాలు మునిగిపోయింది మొత్తం, నా కాలు మునిగిపోయింది మొత్తం. ఏమైందిగా శ్రీనివాస్ ఒక చెప్పు అలానే ఉండిపోయింది, అసలు ఏడుందో కూడా తెలియదు ఇప్పుడు శ్రీనివాస్కి. మేము మొత్తి కాళ్ళతోటే పోతున్నాం, ఇక చెప్పులు మొత్తం అసలు విరుక్కపోతున్నాయి అలా. ఇక్కడ మొత్తం ఇగో అస్సలు పోలేం బండి మీద. యాక్చువల్గా నాకు తెలుసు బండి మీద పోలేమని, ఫిర్బి ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి వచ్చిన ఫేస్ చేసిన. ఇంతకుముందు వేరే బ్లాగ్స్ చూసినా నేను, వాళ్ళు కూడా బండి ఇట్లనే స్ట్రక్ చేసుకున్నారు అనమాట. తీసుకుపోయి అలా ఇరికిపోయింది వాళ్ళది కూడా, వాళ్ళు కూడా ఇట్లనే తీసుకెళ్ళినారు, స్ట్రక్ అయిపోయింది అలా. సేమ్ ఇప్పుడు నాది కూడా అట్లనే అయింది. కాకపోతే అక్కడ మెయిన్ రోడ్ నుంచి వాటర్ ఫాల్స్ వరకు 7 కిలోమీటర్స్ ఉంటుందంట. ఆ 7 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు. శ్రీనివాస్ కాలేమో సేఫ్టీకి ఉంది ఆల్రెడీ, మళ్ళీ కాలేమో దిగింది అదల్లనే. ఇట్లాంటి అన్ని అడ్వెంచర్ అవుతున్నాయి ఇవాళ మొత్తం. నా బండి అయితే మొత్తం దిగిపోయింది, అసలు ఎట్టు తిప్పినా అసలు కదులుతలేదు. అలాకెళ్ళి కాలేమో ఇంకా దిగిపోతా ఉంది మట్టిలోకి. నాకైతే పిచ్చి లేచిపోయింది, అసలు దిగనీకి వస్తలేదు. కాలేమో దిగిపోతుంది, వెయిట్ వేస్తే మొత్తం మట్టిలోకి దిగిపోతుంది కాలు, బండి దిగనీకి వస్తలేదు. సో ఇక్కడ అన్న వాళ్ళు అందరూ ఉన్నారు, అన్న వాళ్ళు వచ్చి హెల్ప్ చేసినారు అనమాట. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూడాలంటే ట్రావెలింగ్ అంటే అంత ఈజీ ఏం కాదు. సో అక్కడ పడుతుంది వాటర్ ఫాల్స్ కనబడుతున్నాయి ఇక్కడికి. అది అండ్ సరౌండింగ్స్ నేను చూసిన వ్లాగ్స్లోనైతే ఇంకా మొత్తం అసలు వాటర్ ఉండే, ఆ వాటర్లో తీసుకుపోయి దింపితే బండి స్ట్రక్ అయిపోయింది వాళ్ళది. సో నాకైనా ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ నాకు. ఆ వాటర్లా తీసుకుపోయి అప్పుడు అట్లా దిగిపోయి ఉంటే మట్టిలా కనుక ఇంకా చాలా కష్టం అయిపోతుండే అసలు. ఈరోజు మార్నింగ్ కూడా అక్కడ నుంచి వచ్చేటప్పుడు హైవేలా చేయిలా క్యాష్ లేకుండా తక్కువ పెట్రోల్ బండులు ఉండి, అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, ఆగిపోయిన దగ్గర పెట్రోల్ బంకులు ఉంటాయో లేవో తెలియదు, ఆ టైంలో ఎవడైనా వచ్చి హెల్ప్ చేసాడో లేదో తెలియదు. అది ఆగిపోయింది. మార్నింగ్ కూడా మంచి అడ్వెంచర్ ఫేస్ చేసినాం. అసలు చేయలే, ఏడవైనా కానీ స్వైపింగ్ కూడా లేదంటున్నారు, అందరు పండుకొని ఉన్నారు అసలు బంకులలో. వాళ్ళకి బద్ధకం అవుతుంది అసలు, ఇప్పుడు స్వైప్ చేయాలి నరాబే అన్నట్టు, అందుకే డైరెక్ట్ స్వైపింగ్ లేదని అనేస్తున్నారు. అమ్మా మస్తు అడ్వెంచర్లు అవుతున్నాయి ఇవాళ అయితే. మళ్ళీ అనుకోకుండా వచ్చేసినాం సడన్గా. నేను యాక్చువల్గా మంచి ప్లాన్ పెట్టుకొని మంచిగా వద్దాం అనుకునేడికి, కానీ అనుకోకుండా సడన్గా అట్లా అయిపోయింది. ఇక 4 కిలోమీటర్లు బండి మీద కూర్చొని పోతుంటే వెళ్ళి పడతాం కానీ 40 మీటర్లు నడిస్తే అమ్మా అమ్మా అమ్మో. అందుకే కొంచెం వర్కౌట్లు చేయాలి ఇక ఇప్పటి నుంచి. నేను కూడా లాస్ట్ వరకు ఇదే చెప్పిన, అసలు ఎన్ని రోజులు లాక్డౌన్లో ఉండి బద్ధకం బాగా అలవాటు అయిపోయింది.
కొంచెం నడవగానే అయితే లేదు అసలు. లోపలికి ఒక 3 కిలోమీటర్స్ వరకు వచ్చినాము. అండ్ ఇంకా 4 or 5 కిలోమీటర్స్ ఉంటుందని అంటున్నారు. నడుచుకుంటూ పోతూనే ఉన్నాం. శ్రీనివాస్ డౌన్ అయిపోయాడు. మేము యాక్చువల్గా పొద్దున్న నుంచి ఏం తినలే అసలు. అండ్ మా దగ్గర అసలు కనీసం వాటర్ లేవు, ఏం లేవు అసలు. అయితే అన్నవాళ్ళు ఉన్నారు కదా, అన్నవాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు అసలు. బండి కాడ మస్తు హెల్ప్ చేసినారు. అండ్ వాళ్ళు కోకాకోలా స్టాక్ తెచ్చుకున్నారు అనమాట. సో 2 టిన్నులు ఇచ్చినారు. అండ్ శ్రీనివాస్కి కాల్ సేఫ్టీకి అయింది కదా, సో అన్న చెప్పులు శ్రీనివాస్కి ఇచ్చి అన్న ఉత్తకాలతో నడుస్తుండు. ఒకవేళ వాళ్ళు కానీ లేకపోయి ఉంటే ఆ బండి అసలు ఎట్లా తీస్తుండేనేమో, చాలా కష్టం అయిపోతుండే అసలు. చాలా ఈ నీళ్ళైతే మస్తు చల్లగా ఉన్నాయంట. అమ్మా అబ్బా అమ్మా పానం లేచి వచ్చింది రయ్యా. ఇది ఒక వైల్డ్ లైఫ్ లాగా వచ్చినట్టుంది నిజంగా. రోడ్ చూడండి ఎట్లుందో. అయ్యో వీళ్ళకి బండి పట్టుకొస్తాం అసలు. బండి మొత్తం లోపల వరకు కాదని నాకు తెలుసు, ఎంతవరకు పోతుందో అంతవరకు వద్దాం అన్నట్టు వచ్చినుండే నేను. ఇదైతే క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. ఫైనల్లీ కనబడ్డది ఆడ, కానీ ఇంకా చాలా దూరం ఉంది. అమ్మ నడవనీకి అయితే లేదు అసలు. కానీ లొకేషన్ మస్తు ఉంది అసలు. మేము ఇంత నడవనీకి ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేకపోతే కొంచెం తినేకనే మనం తెచ్చుకుంటుండే అసలు. చుక్కలు కనబడుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంతగానో రాగలుగుతారు. మిగతా వాళ్ళకైతే 7 వరకు వచ్చి వెళ్ళిపోతారు ఇక. అమ్మ ఎట్లుంటుంది అంటే, ఇదంతా నడిచే బదులు అంటే ఇదంతా నడుచుకుంటూ పోతుంటే ఏమనిపిస్తుంది అంటే, చూడాలన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది లాస్ట్కి. అట్లుంది అనమాట. ఫుల్ హెడ్ఏక్ స్టార్ట్ అయిపోయింది. పిచ్చిలేస్తుంది అసలు హెడ్ఏక్ తోటి. అయితే ఇంకా ఈ అడ్వెంచర్ లేదో ఏమో కానీ. అక్కడ కనబడ్డది అని చెప్పినా కదా, అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చినాం. కానీ ఇంకా రాలేదు అది. ఆల్మోస్ట్ 5 అంట. 5 వరకు వచ్చినాం. 5 కిలోమీటర్స్ వచ్చినా ఇంకా కనవలేదు అది. అండ్ రూట్ ఏమో రాను రాను చిన్న చిన్నగా అయికుంటూ వస్తుంది. చూపిస్తారు చూడండి రూట్ ఎట్లుందో. ఈ రూట్ ఇంత చిన్నగా అయిపోయింది. అబ్బా టోటల్ వైల్డ్ లైఫ్. ఇది తెలంగాణలో హైయెస్ట్ వాటర్ ఫాల్. కానీ ఎక్కువ మందికి తెలియదు. తెలిసినా ఇవంతా ఇన్ని రారు. ఇంత ఓవర్ నడవగలుగుతారు అసలు. కానీ నాకైతే నచ్చింది ఇది. ఇట్లాంటి వైల్డ్ లైఫ్ నేను కూడా కోరుకునేది ప్రతిసారి. సో ఫైనల్ అయితే అచీవ్ చేసిన. ఇక్కడ పబ్లిక్ ఉంటారు అనుకున్నా, అసలు ఇక్కడ పబ్లికే లేరు. కనీసం అసలు వచ్చేటట్టు కూడా కనబడతలేడు ఇక్కడ. అంత డేంజర్ ఉంది రూట్ కూడా. అసలు రాలేరు చాలామంది అయితే. యాక్చువల్గా ఇది నేను ముందే యూట్యూబ్లో చూసిన వ్లాగ్స్. సో పోదామని చెప్పి లిస్ట్లో పెట్టుకున్నా. శ్రీనివాస్ కూడా పోదామని చెప్పిండు. సరే అని చెప్పి వచ్చేసినాం ఇక. అమ్మ లొకేషన్ ఇంకా డార్క్ అయిపోయింది మొత్తం. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. అరే ఇంకెంత ఉంది అయ్యా ఇది. పోతానే ఉన్నాం లోపలికి, అదైతే వస్తూనే లేదు. ఈ నుంచి ఏమొస్తాయో కూడా అర్థమవుతుంది ఈ అడవిలో. మళ్ళా చాలా తక్కువ బ్యాటరీ తోటి ఉన్నాం మొత్తం ఫోన్లల్లో. సో ఎప్పుడైనా ఫోన్లో స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు. అండ్ సిగ్నల్ కూడా లేవు. అసలైన అడ్వెంచర్ ఫేస్ చేస్తున్నాం ఇప్పుడైతే మేము. అండ్ చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. మ్యాన్ వర్సెస్ వైల్డ్ నిజంగా. ఇది చూడండి ఎట్లుందో. సౌండ్ వినబడుతుంది. దగ్గరికి వచ్చేసినాం అనుకుంటా. మీకు వినబడుతుంది అనుకుంటున్నా. ఈ అడవిలలో కురానా యాద్దాం అమ్మ కూడా రాదు. వాటర్ వాయిస్ వినబడుతుంది అని కనబడుతూనే లేదు. ఇది పోతూనే ఉన్నాం. ఇంకా నేను ఇంకా వ్లాగ్ చేసుకుంటూ నడుస్తున్నాను కాబట్టి ఎక్కువ ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది. నేను వ్లాగ్ చేసుకుంటా చేస్తున్నాను కాబట్టి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అండ్ టూ మచ్ హెడ్ఏక్ స్టార్ట్ అయింది. మేబీ ఆల్రెడీ నాకు 2-3 రోజుల నుంచి వస్తున్న హెడ్ఏకా, లేదంటే నైట్ మొత్తం పండుకోకుండా ఉన్నందుకు వచ్చిన హెడ్ఏకా తెలియదు. My name is SK Naseem Mukram. My name is Irfan Sheikh. Support this guy From Khammam. from this guy from Hyderabad. काफी Qureshi. हिंदी में बोलो. हाँ बोलो. काफी मेहनत की है यहाँ पे आने के लिए. भाई बहुत दूर से हैदराबाद से आए. बहुत 9 किलोमीटर तक चल चुके हैं. अब मैंने इनकी मेहनत भी देखी है और बिना चप्पल के चले हैं. इनका
इसके वास्ते तो इनके चैनल को सब्सक्राइब कीजिए और लाइक कीजिए, फॉलो कीजिए. థ్యాంక్ యూ Well done, bro. అండ్ బ్రో వాళ్ళ కూడా ఫ్యూచర్ ప్లానింగ్ ఉందంట యూట్యూబ్ స్టార్ట్ చేయాలని. प्लीज हमें भी सपोर्ट कीजिए. Sure, खमम sure, डेयरीज फ्रॉम बहुत जल्द आ रहे हैं भाई के साथ. షూర్. ఫైనల్లీ వీఆర్ హియర్. ఓ మై గాడ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత అడ్వెంచరస్ ఉంటుంది ఆ రోజు అని. ఓ మై గాడ్, ఇక్కడ ఉంది 1 మినిట్ కిందకి దిగాలి ఇంకా. అండ్ దిస్ ఈస్ ద తెలంగాణ హైయెస్ట్ వాటర్ ఫాల్స్. ఓ మై గాడ్, కానీ అది చూడాలంటే చాలా చాలా ఫేస్ చేసుకొని రావాలి లోపలికి. చాలా ఓపిక, చాలా ధైర్యం, చాలా ఎనర్జీ, ఇవన్నీ చేసుకొని రావాలి ఇక్కడికి రావాలంటే. టాప్లో మస్తు కనబడుతుంది. రే రే సో ఫైనల్లీ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాం. సీరియస్లీ ఇది ఒక పెద్ద మెమరబుల్ డే అయిపోతుంది ఈరోజు అయితే. ఆ అన్న అయితే స్పైడర్ మ్యాన్ లెక్క దునుక్కుంటూనే వెళ్ళిపోతుండు. ఇప్పుడు అంతా చాలా సింపుల్ అనుకున్నా, దగ్గర ఉంటుంది అనుకున్నా, ఇంత లోపలికి ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో శ్రీనివాస్ అయితే అక్కడి వరకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు. నేను మెల్ల వీడియోస్ తీసుకుంటా, ఫొటోస్ తీసుకుంటూ వస్తున్నా. అండ్ ఇది వీడియోలో చూసి ఎట్లుందో కానీ ఈ నుంచి లైవ్లో చూస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంది అసలు. అసలు ఈ బ్లాగ్ చూసేటప్పుడు మా ఇంట్లో నన్ను ఎంత వేసుకుంటారో ఏమో, ఇక గట్టిగా వేసుకుంటారు ఇంట్లో అయితే. ఓ మై గాడ్, అసలు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే ఇదైతే అసలు మోస్ట్ మెమరబుల్ డే. అండ్ సీ దిస్. తెలంగాణ నేను ఇప్పటికి ఛాన్సాలు చెప్పినట్టున్నా, ఫుల్ ఎగ్జైట్మెంట్లు ఉన్నా. తెలంగాణ హైయెస్ట్ వాటర్ ఫాల్. టోటల్ అడవిలో ఉన్నాం. అండ్ వాటర్ కూడా చాలా క్లీన్ ఉన్నాయి, చాలా క్లీన్ వాటర్ అసలు. బ్రో లోతుందా? ఇది లోతుందా? మస్తు లోతుందంట.
అసలు ఈ లొకేషన్ ఎంత కవర్ చేయాలో ఎంత చూపించాలో కూడా అర్థమవుతలే అసలు. ఎంత చూపించినా కానీ తక్కువనే అనిపిస్తుంది. అండ్ ఈ వాటర్ కూడా తక్కువ ఉంటుందేమో, దిగుదాం అనుకున్నా కానీ లోతుందంట. సో మనకు స్విమ్మింగ్ కూడా రాదు. నేను ఏదో నార్మల్ అనుకుని వచ్చినా కానీ ఇంత ఉంటుంది అనుకోలేదు. వచ్చింది చాలా మంచిది అనిపిస్తుంది. ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. అరే అంత నడిచినందుకు చెప్తున్నా కదా, నడిచింది మొత్తం అసలు ఇంత ఈ లొకేషన్కి అంతకంటే డబ్బులు నడవచ్చు, ఇంకా తప్పులేదు. అరే లోతుందంట ఆడదాకా ముంగడి వరకు పోకు. ఎంత చూపించినా తక్కువనే ఈ లొకేషన్ అయితే అసలు. లొకేషన్. సో ఫైనల్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చి మంచిగా ఎంజాయ్ చేసేసినాం. ఇక్కడ ఈడుంది వాటర్ ఫాల్స్. సో ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ని వదిలేసుకోవాల్సిన టైం వచ్చింది. ఇక టైం వచ్చేసి 1 అవుతుంది. 7 hours జర్నీ. ఇక్కడ నుంచి మేము 1 కన్నా మాకు అవి అడవిల నుంచి బయటకు పోనీకనే 2 hours పడుతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే 7 hours జర్నీ ఇంటి వరకు. అనుకున్న దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేసినాం ఈసారి అయితే. ఎన్నిసార్లు చూపించినా కానీ సాటిస్ఫై ఉంటలేస్ట్ అంటే తీసిన వీడియోనే తీస్తున్నా నేను. అమ్మో పక్కకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇదే ప్లేస్లో కూర్చొని చూస్తున్నా దీన్ని. ఆ పైకి కూడా మోపుద్ది అవుతుంది అసలు. ఆడికి కూడా పోయి చూడాలనిపిస్తుంది. ఇక్కడనే మేము ఒక 3 to 4 hours వరకు ఉన్నాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. ఇక ఓకే చలే బాయ్ బాయ్ టు దిస్ బ్యూటిఫుల్ లొకేషన్. ఇప్పుడు బ్యాక్ టు హైదరాబాద్. ఇక మళ్ళీ నాన్ స్టాప్ కొట్టేసాలి రిటర్న్ అయితే. ఇంత అంటే ఎంత కష్టపడి వచ్చినామో ఇక్కడికైతే దానికి ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది ఇక్కడనైతే అసలు. చలో ఇప్పుడు వెళ్ళిపోవాలా. ఇక్కడ ఉంటే ఈయనే కూసబుద్ధి అవుతుంది, కానీ వెళ్ళాలి, ఏం చేయలేదు. అండ్ నేను వచ్చేటప్పుడే మీకు మొత్తం చూపిద్దాం అనుకున్నా, కానీ బ్లాగ్ చేసుకుంటా మొత్తం మీద అంతా నడిచి రావాలంటే చాలా కష్టం. బట్ ట్రై చేస్తాం, కానీ రిస్క్ అది. కష్టం అనిపించిన కాడ నేను ఆపేస్తాను. నేను ఈ లొకేషన్ మీకు ఇప్పటికీ చాలాసార్లు చూపించిన, కానీ ఎన్నిసార్లు చూసినా తక్కువనే. కానీ ఎంతో బ్లాగ్లో చూసినా కానీ డైరెక్ట్ వస్తే ఫీలింగ్ వేరే ఉంటుంది మొత్తం. చలో వెళ్దాం ఇక. సో రూట్ మొత్తం చాలా డిఫికల్ట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇది ఫైనల్గా ఇంకొంచెం ముంగటికి పోతే ఇంత క్లారిటీ కనబడదు. అయిపోయింది. మేము ఇవన్నీ రాళ్ళని క్రాస్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ పాము అవుతుంది చూడండి, కనబడుతుందా? పాము పోతుంది రాడా. సో ఫైనల్లీ బండి దగ్గరకు అయితే వచ్చేసినాం. పానం లేచి వచ్చింది బండి చూడగానే. ట్రిప్ గురించి చాలా చెప్తా. ఫస్ట్ అయితే మొత్తం ఎనర్జీ లేదు, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఫస్ట్ ఏమన్నా తిని అప్పుడు మళ్ళీ చెప్తా. అండ్ మీరు ఒకసారి బండి చూడొచ్చు అసలు ఎట్లా తయారైందో. ఇప్పుడు షూ వాష్ చేసుకొని ఆ బండి వాష్ చేసేసరికి మస్తు టైం పడిపోతుంది మళ్ళీ. సో ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసినాం.
అండ్ ఎవరి ఫోన్లో ఛార్జింగ్ లేకుండా అందుకే వచ్చేటప్పుడు అసలు ఏం బ్లాగ్ చేయలేదు అనమాట. అండ్ యాక్చువల్ అక్కడ దాని గురించి చెప్పాలి అంటే అక్కడికి మీరు పోవాలి అని అనుకుంటే మాత్రం మెంటల్గా ఏంటంటే మీరు లొకేషన్ అన్నీ చూసినారు కదా, లొకేషన్ మస్తు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే 7 kilometers నడవాలి. అండ్ అది ఆ రూట్ కూడా డేంజర్ ఉంటుంది, మస్తు కష్టంగా ఉంటుంది. మీకు ఆడికి పోవాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఆడికి పోయే లోపల, అంత పిచ్చి వేసిపోతుంది అసలు. సో మీరు నడవగలుగుతామని అనుకుంటేనే పోవండి ఆడికి, లేదంటే లైట్ తీసేసుకోరు. ఇక నడవలేమని అనుకుంటే ఆడికి పోయి వేస్ట్గా అసలు. మీరు నడుస్తాయి నేను ఖచ్చితంగా అని అనిపిస్తేనే పోండి ఆడికి, లేదంటే లైట్ తీసుకోండి. చెప్తున్నాయి కదా, మాతోటి ఉన్న వాళ్ళు అందరూ అన్నవాళ్ళు కూడా మాకు కూడా నాకు పోయేటప్పటికంటే వచ్చేటప్పటికైతే ఇంకా అసలు ఏడుపు తక్కువ. నేనైతే అమ్మ నేను రాబోయే అని చెప్పి ఆనే కూర్చుందాం అనిపించింది. నాకు అంత పిచ్చి లేచింది అసలు, మస్తు కష్టం. ఇంకా నేను ఏంటంటే చెప్పులు కూడా వేసుకోకుండా ఉత్తకాళ్ళతో పోయినా ఆ రాళ్ళు మస్తు గుచ్చుకొని ఇంకా పిచ్చి లేచిపోయింది. సో నడవగలుగుతాను అనుకున్న వాళ్ళే పోవాలి అక్కడికి. అదైతే బాగా తెలిసింది ఆ లొకేషన్ పోయినప్పుడు ఇవాళైతే. సో ఫైనల్లీ వ్లాగ్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది ఇది. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. యా, సో ఇది కూడా ఒక మంచి అడ్వెంచర్ ట్రిప్పే అండ్ మంచిగా చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా అయినాయి. మెమరబుల్ డే అయ్యింది ఇది అయితే. బాయ్. సో ఇది వచ్చేసి మేము అక్కడికి వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే అనమాట. కాళ్ళు అసలు ఎంత పెయిన్ ఉన్నాయంటే అలా కూడా నడవడానికి వస్తారు అసలు మెల్లమెల్ల నడుస్తున్న ఇట్లా రాళ్ళు కుచ్చుకొని చాలా పెయిన్ అయిపోయినాయి మొత్తం కాళ్ళు. సో ఇప్పుడు కూడా నడుస్తుంటే మస్తు పెయిన్ అవుతుంది. సో అదంతా లైట్ తీసుకోండి. కానీ ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం సో మంచిగా ఆలోచించుకొని వెళ్ళండి. అండ్ నడవాలని ఒప్పుకుంటేనే పోండి, లేదంటే లైట్ తీసుకోండి. అండ్ అక్కడ అన్నవాళ్ళు కలిసినారు కదా, అన్నవాళ్ళు కూడా ఎంత మంచి వాళ్ళు ఉన్నారంటే మీరు ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు అక్కడ కొత్త వాళ్ళని అందరినీ కలిసి వాళ్ళు మీకు హెల్ప్ చేసి మీరు వాళ్ళకి హెల్ప్ చేసి అదే ట్రావెలింగ్ లో ఇదంతా ఒక పార్ట్ అసలు మంచిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంటికి వచ్చినాక కూడా మేము అప్పుడే ఇంటికి వచ్చినా నేను వాళ్ళు నాకు కాల్ చేసి బ్రో మంచిగా వెళ్ళినారా ఇంటికి అని చెప్పేసి మళ్ళీ కాల్ కూడా చేసినారు. సో అంత మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉండడం వల్ల మాకు చాలా ప్లస్ పాయింట్ కూడా అయింది. ఒక వాళ్ళు లేకపోయి ఉంటే ఆ బండి ఇంకెంతసేపు తనలాడుతుండేనో అసలు పోతుండేనో లేదో ఆడదాకా కూడా అనిపించింది. సో ఇట్లాంటివన్నీ అడ్వెంచర్స్ ఇంకా ముందు చేస్తున్నాం ఇక. థ్యాంక్ యూ, బాయ్.